వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఇది పూర్తి ఎపిసోడ్ రివ్యూ కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే బిగ్ బాస్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈ రోజు తీసుకుంటుంది. కాబట్టి ఈ రోజు అసలు బిగ్ బాస్ అయితే ఉత్తాడేశారని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా కంటెస్టెంట్ అందరూ కూడా షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ ఏంటి ఏమని. ఈరోజు బిగ్ బాస్ అంటే ఇది బిగ్ బాస్ హౌస్, జాగ్రత్త గుర్తు పెట్టుకొని. అది జనరల్ గా ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా ఇంత వార్నింగ్ ఇచ్చాడు కానీ ఒక 6th సీజన్ ఆ టైంలో కూడా ఒకసారి గేట్ ఓపెన్ చేశాడు. ఎవరికైతే ఇష్టం లేదో వెళ్ళిపోవచ్చు అన్నాడు. అవన్నీ జరిగినాయి. కాకపోతే ఏంటంటే మరీ టూ మచ్ గా జరిగింది మాత్రం ఈ సీజన్ లోనే. ఇప్పుడున్న కంటెండర్స్ మాత్రమే కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నారు. ఏదర్ టాస్క్ విషయంలో కావచ్చు, లేదా ఈ మాట్లాడే మాటల విషయంలో కావచ్చు. నిన్న కూడా మనం అనుకున్నాం, వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా తోటి కంటెస్టెంట్ మీద ఏరా పోరా రావే పోవేచి నీకు సిగ్గు లేదా, నువ్వు అదేంది నీకు క్యారెక్టర్ లెస్, ఇట్లా అట్లా అని మాట్లాడుకోవడం, సమాధానాలే. సో అవన్నీ నిన్న మనం అనుకున్నట్టుగానే ఈరోజు బిగ్ బాస్ మంచిగా వాళ్ళకి వేసాడు. కాకపోతే అతను ఏంటంటే ఓకే, అభయ్ తన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనుకుంటే, అభయ్ తన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఏది కవర్ చేయకూడదు కాబట్టి నేను చేయలేదు, మరి వాళ్ళు దోచుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళను నేను పాయింట్ అవుట్ కూడా చేయకుండా కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి అట్లా మరి పోతే ఇది ఎంతవరకు ఫెయిర్ గేమ్ అనేది మీరే చెప్పాలి బిగ్ బాస్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి బిగ్ బాస్ ని అసలు ఈ అంటే నిన్న జరిగిన ఈ ఎగ్ టాస్క్ దానికి ఫినిషింగ్ ఈ రోజు అయింది అన్నట్టు. ఆ ఫినిషింగ్ అంటే మళ్ళీ టాస్క్ ఏం పెట్టలేదు, కాకపోతే అంటే క్లోజింగ్ మాత్రం ఈ రోజు ఇచ్చేసి వాడు డైరెక్ట్ చెప్పాడు. అక్కడనే అబ్బాయి ఏమన్నాడంటే, బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు బయాస్ బాస్వి, నిన్ను బిగ్ బాస్ అనకూడదు. ఇంకోటి మళ్ళా జనరల్గా ఏంటంటే లిమిట్లెస్ బయాస్ చూపిస్తున్నావు నువ్వు. ఇక అసలు నువ్వు గతం మర్చిపోయినావు, నీకు ఏది గుర్తు లేదు, నీ ఇష్టం వచ్చింది చేస్తున్నావు, నువ్వు ఏది పడితే అది చేస్తున్నావు, నువ్వు అసలు గేమ్ అనేది మొత్తం ఎపిసోడ్ చూస్తున్నావా లేదా మేము చేసేది. రెండోది వచ్చేసరికి గేమ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళా ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే తీసుకున్న నిర్ణయము, మేము మా దగ్గర ఎక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవట్లేదు, అంటే మాకు విన్నింగ్ ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గరికి వాళ్ళకు ఎక్స్ అనేది వాళ్ళకి పోగానే మళ్ళీ అక్కడ విన్నింగ్ ఇచ్చేస్తున్నావు, ఇది బయాస్ గేమే కదా అని చెప్పేసి తను అనడం రియల్ గా ఆలోచిస్తే జరిగింది. పాపం వాళ్ళు 90x వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని మీకు 90x ఉన్నాయా ఓకే అని చెప్పేసి మళ్ళీ గేమ్ కంటిన్యూ చేశాడు. అదే ఈ 90x వాళ్ళు దోచుకొని పోయాక అక్కడ మాత్రం ఇతను ఎమ్మటి అనౌన్స్మెంట్ ఇచ్చేసి మీకు కావాలంటే వీళ్ళ కాంతార ప్లాన్ నుంచి ఒకరిని గేమ్ నుంచి అవుట్ చేయండి అని చెప్పేసి పర్మిషన్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. అదే అంతకుముందు రోజు కూడా, అంటే నిన్న కాక మొన్న కూడా ఇదే జరిగింది. సేమ్ వాళ్ళ దగ్గర నుంచి ఒకరిని తీసేశాడు. అది అని ఆ మనసులో వచ్చేసి అభయ్ మాట్లాడిన మాటలు కొంచెం అంటే, కాకపోతే ఇంత రియాక్ట్ కావడం కూడా ఎక్కువనే మాకు చేశాడు. అంటే ఫస్ట్ సీజన్ లో కూడా శివబాలాజీ చాలా ఓవర్గానే ఎవడ బిగ్ బాస్ రమ్మనే చూస్తుంది ఏంటంటే ఇప్పుడు మాట్లాడాడు. ఈ సీజన్ లో చూసుకుంటే మాత్రం మన మాట్లాడమే కాకుండా ఏంటంటే నేను బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాను అవి ఇవి అంటే ఏమన్నా అనుకోని నాకు మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం బిగ్ బాస్ ఒకటి అక్కడ జరిగింది ఏంటంటే, బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను ఇక్కడే కాదు, నన్ను ఇక్కడ నుంచి బయటికి పోయినా అంటే నేను ఎలిమినేట్ అయినాక కూడా నేను అక్కడ బయట కూడా నేను గ్యారంటీ చెప్తాను ఇది అంతా కాదు అని చెప్పేసి అన్నాడు. బిగ్ బాస్ ఏం చేశాడు, గేట్ ఓపెన్ చేశాడు. ఒకసారి గేట్ ఓపెన్ చేసి ఎవరికైతే నమ్మకం లేదో వెళ్ళిపోండి డైరెక్ట్ అని చెప్పేసి, నా రూల్స్ అని చెప్పేసి అక్కడ ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. అందరు సారీ చెప్తారు కంటెస్టెంట్, ఎవరేం చేశారో తెలియదు బాస్, కాకపోతే మూకుమ్మడిగా అందరం కలిసి మేము సారీ చెప్తున్నాం అని చెప్పేసి కంటెండర్స్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరు కలిసి సారీ చెప్తారు. ఓకే అని చెప్పేసి నా రూల్స్ తోనే మీరు బిహేవ్ చేయాల్సి వస్తుంది, ఫాలో చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే దానికి వీళ్ళు ఒప్పుకోవడం, ఎమ్మటే గేట్ క్లోజ్ కావడం కూడా జరుగుతుంది. అది అయిపోయినాక మళ్ళీ హాల్లోకి వచ్చాక కూడా మళ్ళీ తర్వాత అంటే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మీరు చేసింది ఎవరు అని చెప్పేసి డైరెక్ట్ రివీల్ చేస్తాడు బిగ్ బాస్. ఏమని అసలు ఎందుకు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, బిగ్ బాస్ మీద కామెంట్స్ ఎవరు చేశారు అంటే ఎవరో కాదు, ఓడిపోయిన టీం చీఫ్ అభయ్ అని చెప్పేసి బిగ్ బాస్ రివీల్ చేస్తారు. అక్కడ
అందరినీ ఈ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సరే సారీ ఇవన్నీ అక్కడికి అయిపోయింది. మీకు ఇప్పటికైనా సరే ఎవరికైనా సరే మీరు ఇవన్నీ చేసినందుకు మీరు ప్లాన్కి చీఫ్గా కొనసాగే అర్హత కూడా లేదు, ఎట్లా ఓడిపోయారు రెండోది అని చెప్పేసి అంటారు. ఇక్కడ గెలిచిన టీంకి ఏదైతే వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏదైతే ఉందో వీళ్ళ పాయింట్లు వీళ్ళను డైరెక్ట్ ఏం చేశారంటే ఇతను గెలిచాడు కాబట్టి చీఫ్గా ఆటోమేటిక్గా అంటే చీఫ్ పోటీదారు కంటెండర్గా అర్హత సాధిస్తాడు నిఖిల్. ఇక రెడ్డికి అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి రెడ్డికి ఎవరి దగ్గర ఉందనేసరికి హౌస్ మేట్స్ అంతా షాక్. వీళ్ళ దగ్గర అయితే ఉంది శక్తి టీం దగ్గర, నిఖిల్ చెప్తాడు మా దగ్గర ఉందంటే ఎక్కడుందో తీసుకురండి అనగా తీసుకొచ్చేసి తను తీసి చూపిస్తుంటుంది నైనిక. ఆ నైనిక దగ్గర చూపించేసరికి ఓకే అని చెప్పేసి వామ్మో వీళ్ళు ఇంతగా ఆడారా అని చెప్పేసి మిగతా హౌస్ మేట్స్ అంటే వేరే కాంతారా టీం వాళ్ళు ఇక్కడ అయిపోయినాక దీనివల్ల నీకే అంటే ప్లస్ మైనస్ అంటే పాజిటివ్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఈ వారం ఎందుకంటే ఈ సీజన్లో మాత్రం ముఖ్యమైనది మాత్రం చీఫ్లు క్లాన్లు ముఖ్యం, దానికి చీఫ్లు ముఖ్యం అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఇప్పుడు నువ్వు చీఫ్గా కంటెండర్గా నువ్వు సెలెక్ట్ అయినావు. ఇంకొకరు ఇప్పుడు నీకు రెడ్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మీ హౌస్ అంటే మీ క్లాన్ నుంచి ఇంకొకరిని చీఫ్గా అంటే కంటెండర్గా ఎన్నుకునే ఛాన్స్ చీఫ్కి ఇస్తారు అన్నట్టు. అక్కడ అలాగే అపోజిట్ టీంలో నుంచి ఓడిపోయారు కాబట్టి మీ టీం నుంచి ముగ్గురికి కంటెండర్గా ఇస్తాము అని చెప్పేసి ఒకసారి చెప్తారు. అది అయిపోయినాక కొద్దిసేపు అయినాక మళ్ళీ గేమ్ మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ వీళ్ళు వాళ్ళు డిస్కషన్స్ ఇక ఒకరి మీద ఒకరు కామెంట్స్ అంటే ఎవరెవరు ఏమేం చేసిన అనేది అది చిట్ చాట్ అయిపోయినాక మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ కూర్చోబెట్టి అందరినీ మళ్ళీ ఇంకొక వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీకు అర్హత లేదు, ఈ పనిష్మెంట్ నువ్వు తీసుకోవడానికి కాదు. రెండోది ఏంటంటే మీరు ఓడిపోయారు కాబట్టి ఈ పనిష్మెంట్ నీతో పాటు నీ క్లాన్ సభ్యులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంతా మీరందరూ మీలో ఎవరికి కూడా అది కంటెండర్గా అంటే చీఫ్గా పోటీ చేసే అర్హతను కోల్పోయారు, మీకు ఇదే పనిష్మెంట్ అని చెప్పేసి వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారు. సో ఈ కాంతారా క్లాన్ మొత్తం డిస్క్వాలిఫై కావడంతో ఈ టీంలో నుంచి ఒకరికే ఛాన్స్ ఉండడంతో నిఖిల్ అండ్ ఎవరు నెక్స్ట్ కంటెండర్ ఎవరు చీఫ్గా అర్హత అనుకుంటున్నావు ఎవరికి ఇస్తున్నావు పోటీ చేయడానికి అని చెప్పేసి అంటే ఆబ్వియస్లీ సోనియా. కానీ నైనిక చాలా బతిలాడుతుంది అతన్ని, నాకు చేయాలండి నేను అది ఇది ఇది చాలా చెప్తుంది. కానీ నైనిక మీద అతనికి హోప్స్ లేకుండా సోనియాకి ఇస్తాడు. ఇక ఈరోజు జరిగిన టాస్క్ అంటే ఇది చీఫ్ కంటెండర్గా పెట్టిన ఆ టాస్క్లో కూడా ఇక అమ్మాయి అబ్బాయి అంటే బ్యాలెన్సింగ్ వెనకాల అది ప్లేట్ పెట్టుకొని దాంట్లో 2 బాల్స్ పెట్టుకొని బ్యాలెన్స్గా తీసుకొచ్చేసి అంటే మోకాళ్ళ మీద అంబాడుతూ వచ్చి తీసుకెళ్ళి అది లైన్ అవతల పడేయడం అన్నట్టు. అది మన నిఖిల్ కొంచెం ప్రాక్టీస్గా ఆడి గెలుస్తాడు, మళ్ళా చీఫ్గా ఎన్నికవుతాడు. ఇది యాక్చువల్గా ఇది జరిగినది ఈరోజు జరిగిన గేమ్. సో మనం ఇందులో ఎంతవరకు ఎవరు ఫేరు ఏంటి అనేది చూసుకుంటే మధ్య మధ్యలో కొన్ని డిస్కషన్స్ కూడా మనం ఒక్కోసారి డిస్కస్ చేయాలనుకుంటే మణికంఠ నిఖిల్తో చెప్తాడు, మీరు గేమ్ ఆడేటప్పుడు నువ్వు స్ట్రాటజీకి ఆడుతున్నావు కరెక్టే, కానీ ఆ గేమ్లో ఏంటంటే నువ్వు ఆడే గేమ్లో ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూడకుండా నువ్వు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు, అది మాత్రం కరెక్ట్ గేమ్ కాదు. సరే నీ గేమ్ కరెక్టే కావచ్చు కానీ నేను అందుకని దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు అని చెప్పేసి అంటే ఒక సందర్భంలో వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు అతనికి కామ్ చేశారు. ఆ తర్వాత ఇక సేమ్ ఇక వీళ్ళు అవి కూడా ఇదే డిస్కషన్ చిట్ చాట్ చేసి ఇలా చేస్తాడు అలా చేస్తాడు, వాళ్ళ దగ్గర ఎక్స్ నోడ్ మాత్రం ఓపెన్ చేయడం ఇవన్నీ అయిపోయినాయి. ఇట్లా చేస్తుంటే నిజంగా బిగ్ బాస్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే టీం విన్నింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఒక సభ్యుని డిస్క్వాలిఫై చేయండి కోడింగ్ నుంచి అని చెప్పడం, దీనికి ఊతం ఇవ్వడం జరిగింది. సో దీనిలో కూడా వీళ్ళందరూ కూడా సరే ఎట్టకేలకు ఓడిపోయిన టీం కాంతారా పనిష్మెంట్ ఇచ్చేసి ఈసారి మాత్రం వాళ్ళకి అంటే చీఫ్గా అయ్యే అవకాశాన్ని కూడా టోటల్ డిస్క్వాలిఫై చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి అయితే నా రూల్స్ నా ఇష్టం, ఎవడేం చేయడానికి వీల్లేదు, ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే దుబ్బేయండి అని డైరెక్ట్గా చెప్పాడు బిగ్ బాస్.
ఇది నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఉపయోగపడేటువంటి, కాబట్టి బిగ్ బాస్ జాగ్రత్త కంటెస్టెంట్ అందరూ కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు కానీ ఈ రూల్స్ చిన్న చిన్నవి పోతుంటాయి కానీ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓవర్గా చేసి వచ్చినప్పుడు లాక్కునే పద్ధతిలో కొంచెం అభయ్ అప్సెట్ అయిన మాట వాస్తవం. సో కానీ మరీ టూ మచ్గా కూడా తను అంటే ప్రతి సీజన్ కన్నా బిగ్ బాస్ మాత్రం పాయింట్అవుట్ చేసి చాలా మాట్లాడాడు. కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు ఫస్ట్ ఏది గేట్ ఓపెన్ చేసినాం. ఆ తర్వాత మళ్ళా రివీల్ అయినాక సైలెంట్ అయిపోయాడు. ఒకటి లోపలికి వచ్చేంత వరకు ఎంత పకడ్బందీకి వస్తారు వీళ్ళు, బయటికి వెళ్ళాలంటే కూడా ఎలా వెళ్తారు? బిగ్ బాస్ గేట్ తీసినప్పుడు వెళ్ళొచ్చు నిజంగా కావాలంటే, మరి అంత పౌరుషం ఉంటే వెళ్ళాలి. అనడం ఎందుకు? అటువంటి ఆవేశంలో అని అనకూడదు, అనకూడదు. ఒకటి అసలు అక్కడ ఆవేశమే రాకూడదు. సరే ఆయన రూల్స్ ఏంటో, ఓడిపోయాను అయిపోయింది, ఇంకొక నెక్స్ట్ టాస్క్ లో చూసుకో కదా. ఈ వారం పోతే నెక్స్ట్ వీక్ ఉంటావు, నువ్వు అప్పుడే ఎలిమినేట్ అవుతావు అని నమ్మకం కూడా ఏం లేదుగా. ఇది ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.